ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే మీకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు చిరావురి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి వారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ నెంబర్కి కాల్ చేసి చిరావురి గారితో మాట్లాడచ్చు. నమస్కారం చిరావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. చిరావురి గారు, మన కాలేజ్ కూడా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి. ఒక్కొక్కరిగా వారితో మాట్లాడిద్దాం. హలో హలో అలాగే కార్యక్రమానికి కాల్ చేసే ప్రతి ఒక్కరూ టీవీ వాల్యూమ్ తగ్గించేసి లేదంటే టీవీకి దూరంగా వచ్చి సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి మాతో మాట్లాడండి. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా కాల్ కట్ అయిపోతుంది. చిరావురి గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గద్వాల నుంచి కాల్ చేస్తున్నాను మేడం. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుజీ గారు. శ్రీమాత్రే నమః. స్వామి, మాకు ఒకరు సరుకులు తీసుకొని వ్యాపారం డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. హలో చెప్పండి చెప్పండి. ఇస్తా అకౌంట్లో వేస్తామని చేతి పోయాడు స్వామి. ఇప్పుడు రెండు నెలలు అయిపోతుంది స్వామి. ఇంకేం మా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండ్రు. ఇంట్లో ఏ దేవుడు పూజ చేస్తుంటారు మీరు? వెంకటేశ్వర స్వామికి, సాయిబాబాకి. ఎన్ని గంటలకు పెడతారు దీపం? దీపం ఇంట్లో ఉదయం 8-9 కాదండి, పొద్దున్న 5:30 లోపల పెట్టాలి. మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? చూస్తున్నాం స్వామి. మరి రోజు నేను చెప్పేది ఏంటి? ఉదయం 5:30 లోపల దీపారాధన చెయ్యండి, మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి అని చెప్పినా కదా. మరి ఉదయం 5:30 లోపల దీపారాధన చేయండి. ఆపకుండా 71 రోజులు చేయండి నిత్య దీపారాధన. ఉదయం 5:30 లోపల చేయండి. కార్తవీర్యార్జున స్వామి మంత్రం ఉంటుంది మన చిరావురి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో. పోయిన వస్తువులు దొరకడానికి, ధనం తిరిగి రావడానికి కార్తవీర్యార్జున మంత్రం అని ఒక మంత్రం చెప్పాను వీడియోలో. ఆ మంత్రాన్ని జాగ్రత్తగా జపం చేసుకోండి, తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది. కాకపోతే తెల్లవారుజామున దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. జయం. మరో కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో శ్రీమాత్రే నమస్తే. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వీర్రాజు అండి. కొవ్వూరు మండలం దొమ్మేరు నుంచి చేస్తున్నాను. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పండి. నా సమస్య శంకుస్థాపన చేయకుండా కొబ్బరికాయ కొట్టేసి ఆ ఫౌండేషన్ దాకా వెళ్తుందండి ఇల్లు. ఉన్నది 6 నెలలు అయిందండి. 6 నెలల తర్వాత మళ్ళీ ఎలా చేయాలి ఏంటి? ఇప్పుడు డబ్బులు ఏనండి, అప్పుడప్పుడు డబ్బులు లేవండి. ఏం చేస్తే బాగుంటుంది? శంకుస్థాపన చేయలేదా మరి? శంకుస్థాపన చేయలేదండి, కొబ్బరికాయ కొట్టేసి మొదలెట్టేసాం. సరే, కట్టేసేయండి. కట్టేశాక గృహప్రవేశం చేయండి. మరి దేవుడిని పూజించాలి. కార్తీక అవసరం లేదండి. గృహప్రవేశం ఇల్లంతా కట్టడం అయిపోయాక గృహప్రవేశం ముహూర్తం పెట్టేస్తే పంతులు గారు వచ్చి చేయిస్తారులేమ్మా. పంతులు గారు వచ్చి చేయిస్తారు. మీరు కంప్లీట్ చేయండి ముందిల్లు. జై అన్న. చిరావురి గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రశాంత్ అండి. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా ప్రశాంత్. ఓం శ్రీ మాత్రే నమః. గురు శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. స్వామి, మాకు కులదేవత మూల యంత్రం వచ్చింది స్వామి కొరియర్ లో. సంతోషం నాన్న. కానీ మా ఇంట్లో వాళ్ళు, హలో చెప్పమ్మా. మేము మా ఇంట్లో వాళ్ళు ప్లేస్ లేదని దేవుని కూడా ఇట్లా దానికి ఫ్రేమ్ వేపించి పెట్టాను స్వామి. ఫ్రేమ్ వేయకూడదమ్మా. కులదేవత మూలానికి ఫ్రేమ్ చేయించద్దు. ఒక ప్లేట్ లో పెట్టుకుని రోజు పూజ చేసుకోండి. అంటే ఇప్పుడు తీసేయమంటారా గురువు గారు? రేపు అమావాస్య రోజున ఫ్రేమ్ లో తీసి ప్లేట్ లో పెట్టుకుని పూజ చేసుకోండి. ఓకే గురుగారు. గురుగారు, ఇంకొక డౌట్ గురుగారు. అడుగమ్మా. గురుగారు, మా ఇంట్లో ఎలా అంటే, మా ఇంట్లో ఒక 3 years 4 years మేము బాగుంటాం గురుగారు. అంతా డబ్బులంతా మంచిగా సేవ్ అవుతుంది మంచిగా. తర్వాత ఏదో ఒక అనారోగ్యం సమస్య వచ్చి మొత్తం డబ్బులు పోతుంది. అలా జరుగుతుంది గురుగారు. ఒక 3-4 years మంచిగా ఉంటాం, మళ్ళీ డౌన్ అవుతాం. అప్ అవుతాం, మళ్ళీ డౌన్ అవుతాం గురుగారు. లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో పెట్టుకుని రోజు దీపం పెట్టమ్మా. శుక్రవారం నాడు, మంగళవారం నాడు సాయంత్రం పూట ఆయనకి సాంబ్రాణి ధూపం వెయ్యండి. తప్పకుండా మీ సమస్యకి పరిహారం దొరుకుతుందమ్మా. జయం. చిరావురి గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాదండి కాకినాడ అండి. నా పేరు కుమారి అండి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా కుమారి.
నమస్తే గురువు గారు. చెప్పమ్మా. అదేంటి తిరుపతి ఆదివారం వెళ్దాం అనుకుంటున్నామండి. అదే ఆడవాళ్ళు తల ఇవ్వకూడదు అంటున్నారండి, మొక్కుకుంటే మరి ఎలాగండి? 3 కత్తిర్లు ఇచ్చేయమ్మా. పర్లేదండి. 3 కత్తిర్లు ఇవ్వాలి, తల వెంట్రుకలు ఇవ్వకూడదు ఆడవాళ్ళు, ముత్తైదువులు ఇవ్వకూడదు. అవునండి, అంటే అనుకున్నాం కదా, పర్లేదా ఏమైనా అవుతుందా అని. ఏమవుతుంది 3 కత్తిర్లు ఇయ్యి, మొక్క అయితే తీర్చుకుంటున్నావుగా. సరే గురుగారు. ఇంకోటండి, దీని దగ్గర నల్ల పువ్వులు ప్రసాదం పెట్టగానే వచ్చేస్తున్నాయండి, పర్లేదంటారు? మంచిదే. తులసమ్మ దగ్గర అండి, దేవుడి దగ్గర కూడా మంచిదేనమ్మా, తప్పులేదు. తప్పులేదండి. కొంచెం బాగుండాలంటే ఇంట్లో ఆర్థిక సమస్యల కింద అంటున్నాయండి, ఎంత కష్టపడినా బాబు కొంచెం అంటారు. ఏ ఊరు మీది? మాదండి కాకినాడ అండి. కాకినాడ. మరి రోజు దీపారాధన చేసుకుంటున్నావా ఇంట్లో? చేసుకుంటానండి. కొద్దిగా మీరు చూసేదాన్ని ఫస్ట్ నుంచి నేను మధ్యలో కుదరగా చూడలేదండి, మళ్ళీ 10 రోజులు బట్టి వేగంగా చేస్తున్నాను. దీపారాధన చేసుకో. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 11 శనివారాలు సిద్ధాంతం కూడా వెళ్ళి ప్రదక్షిణ చేయి. దీపం పెట్టి 7 రూపాయలు పెట్టి 11 ప్రదక్షిణాలు చేయి. తప్పకుండా నీ ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉంటే తీరుతాయమ్మా. జయం. మరో కాలర్తో మాట్లాడదాం చిరౌరి గారు. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు రజిత అండి, మరి కరీంనగర్ డిస్ట్రిక్ట్. చిరౌరి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు పాదాలు నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. గురుగారు కాల్ కలిసిన సంతోషాలు ఏం మాట్లాడారు గురుగారు, మీ పాదాలు నమస్కారం గురుగారు. ఏమన్నా ప్రశ్న ఉందా? ఉంది, చాలా గురుగారు. ఏంటంటే రోజు దీపారాధన చేసుకోవాలనిపిస్తుంది గురుగారు. పొద్దున రోజు 3 గంటలకు మెలకు వస్తుంది గురుగారు, కానీ ఓపిక అసలు ఉండలేదు గురుగారు. తలస్నానం చేసి దీపారాధన చేయాలి కానీ మళ్ళీ అదొక అనుమానం గురుగారు. నువ్వు చేయమ్మా, లే. ఫస్ట్ 3 గంటలకి మెలకు రాగానే నిద్రలే. ఫస్ట్ నిద్ర లేచిన తర్వాత ముందు నిద్రలే. నిద్రలోంచి వదిలి ఆ నిద్రను వదిలించుకుని స్నానం చేసి కాస్త దీపం పెట్టి ఫస్ట్. ఆటోమేటిక్గా అంతా కూడా జయం కలుగుతుంది. బద్ధకం వదిలిపెట్టండి. దరిద్రంతో బద్ధకం వస్తుంది. మనకి పొద్దున్నే మెలకు వచ్చి కూడా లేవలేకపోతున్నామంటే దరిద్ర దేవత గట్టిగా మన వాటేసుకుని మన పక్కనే పడుకుందని అర్థం. అందుకని ముందు ఆ దరిద్ర దేవతను వదిలించుకోండి. ముందు లేచి కాస్త కాళ్ళు చేతులు మొహం కడుక్కొని స్నానం చేసి కాస్త దేవుడికి దీపారాధన చేసుకుని కూర్చోండి. అప్పుడు దరిద్ర దేవత మీరు రమ్మన్నా రాదు మీ ఇంట్లోకి, లక్ష్మీదేవి వస్తుంది అప్పుడు. అంతే తప్ప నాకు నీరసంగా ఉంటుందండి, లేచాక ఏం చేయలేకపోతున్నానండి, ఏం కుదరట్లేదండి అని అనకూడదు. ఎందుకంటే దరిద్రం ఎప్పుడూ బద్ధకం రూపంలోనే వస్తుంది. మనం ఆ దరిద్రాన్ని బద్ధకాన్ని వదిలించేసుకున్నామంటే మనకి మిగిలేది ఐశ్వర్యం. ఐశ్వర్యం కావాలంటే ముందుగా ఐశ్వర్యం వచ్చేది. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం వెళ్ళిపోతేనే ఐశ్వర్యం మనకి యోగిస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం ఉండి దరిద్రం కూడా ఉంటే ఎంత సంపాదించినా నిలబడదు. అంతే. అది ఒకవేళ కనుక ఇంట్లో దరిద్రం బయటికి వెళ్ళిపోయి ఐశ్వర్యం మాత్రమే ఉందనుకోండి, రూపాయి సంపాదించినా సరే అది నిలబడి మీకు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది. దరిద్ర దేవత 2 రకాలుగా వస్తుందట. ఒకటి బద్ధకం రూపంలో వస్తుంది. రెండవదే ఎలా వస్తుంది ఆలోచించండి మీరు ఒకసారి. మొదటిదే బద్ధకం రూపంలో వస్తుంది దరిద్ర దేవత. రెండవదే రోగం రూపంలో వస్తుంది. అర్థమైందా? బద్ధకం, రోగం, ఈ 2 రకాలుగాను మనల్ని ఇబ్బంది పెట్టి మనం లేవకుండా చేసి నీరసం వచ్చేలా చేసి లక్ష్మీదేవికి ఇంట్లో దీపారాధన చేయకుండా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోకుండా మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. మనం కనుక ఆ దరిద్రాన్ని వదిలించుకున్నామంటే బద్ధకము పోతుంది, రోగము పోతుంది. అప్పుడు ఇంట్లో దీపం వెలిగితే ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ముందు దరిద్రాన్ని వదిలించుకోమ్మా. జయం. చిరౌరి గారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో 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 అండి. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ మల్బాల్ నుంచి చేస్తున్నానండి. చిరౌరి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అండి చిరావురి గారు. శ్రీమాత్రి నమః తల్లి. చెప్పమ్మా. మా అమ్మాయి జాగ్రత్త గురించి చెప్తామనండి. ఏంటమ్మా? మా అమ్మాయి గురించి మాట్లాడాలండి. మాట్లాడు తల్లి. అమ్మాయి 1994 లో పుట్టిందండి. దేని గురించి కావాలి మీకు?
అంటే అమ్మాయి చాలా కోపము, కళ్యాణం కాలేదండి. ఎక్కడుంటారు మీరు? అల్వాళ్ళు ఉంటుందండి. సరే, నేను కూడా హైదరాబాద్ లోనే ఉంటాను. మీరు ఒకసారి పాపకి అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ గా రండి అమ్మా. అవునండి. ఒకసారి జాతకం చూడాలి. ఇలాంటివి పరిహారాలు ఉన్నప్పుడు జాతకం చూడాలి. అంటే ప్రస్తుతానికి కొంచెం కోపం తగ్గి మాట వినేది వస్తుంది. కోపం తగ్గడం అంటే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకి తగ్గాలమ్మా. అది వాళ్ళు అనుకున్న పనులు అవుతుంటే వాళ్ళకి కోపం తగ్గుతుంది. ఏదే కాకపోతే కోపం పెరుగుతుంది. కాబట్టి ఓ పని చేయ, మా అపాయింట్మెంట్ తీసుకో, డైరెక్ట్గా వచ్చగలవు, నేను పరిహారం రాసిస్తాను, పాటిద్దురు కానీ. సరేనా? జయం తల్లి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మాధవి అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. చిరావరి గారితో మాట్లాడండి. మాధవి చెప్పమ్మా. చెప్పమ్మా. ఉందండి, ఇంట్లో అప్పులు ఎక్కువైపోయినాయి. అది నేను చనిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబు ఒక్కడే అయిపోయాడు. అది పాపకు పెళ్లి చేసాము, కొంచెం ఇబ్బంది పడుతున్నామండి. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? బాబు ఒక్కడే అయిపోయాడు కదా, సంపాదన లేదు. ఏం చేస్తాడు అబ్బాయి? ఆటో నడుపుతాడు. మరి ఇంట్లో దీపం ఎవరు పెడతారు? అంటే అంతకుముందు నేనే చేసేదానండి. ఇంటికి 5 ఆ టైంలో చేసేదాన్ని, తెల్లవారుజామున. ఈయన కళ్ళ ముందు అలా చనిపోయేసరికి అసలు మనసు అంగీకరించట్లేదు. ఎందుకు? ఆయన అలా చనిపోయారు అప్పుడు ఇంకంతే. ఇంకా అప్పటి నుంచి ఏం చెయ్యాలనిపించడం కానీ చెందటం కానీ ఏం అనిపించట్లేదు. చెయ్యాలమ్మా, దీపం ఆపద్దు తల్లి. ఇంట్లో దీపం వెలగని ఫస్ట్ తెల్లవారుజామునే దీపారాధన చెయ్యి. ఫస్ట్ కొన్ని రోజులు ఆపద్దు, దీపం ఆపద్దు. ఇంట్లో దీపం వెలుగుతుంటే ఫస్ట్ మనం మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి పని దొరుకుతుంది, కళ్యాణం జరుగుతుంది. ఏమీ చేయకుండా దీపం మానేశానండి, దీపం చెయ్యను, దీపం పెట్టడం మానేశాను, నాకు మనసు దేవుడి మీద కోపం వచ్చింది, నాకు అందుకు దీపం పెట్టడం మానేశానంటే దేవుడి మీద కోపం వచ్చి మనం దీపం పెట్టడం మానేసి దేవుడికి నష్టమేం లేదమ్మా, మనకి నష్టం. ఫస్ట్ దేవుడిని నమ్మండి, మనస్ఫూర్తిగా నమ్మండి. నమ్మితే అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడి మీద కోపం వచ్చి నాకేం జరగట్లేదు కాబట్టి, నాకు ఇలా జరిగింది కాబట్టి, నేను కోరుకున్నవన్నీ నెరవేరలేదు కాబట్టి నేను దేవుడికి దీపం పెట్టను అంటే దేవుడికి నష్టమేమీ లేదు, మనకే నష్టం. ముందు దీపం పెట్టండి. దీపం పెట్టి అలా రోజు సూర్యోదయం కంటే ముందే దీపారాధన వెలుగుతూ, సూర్యాస్తమయం అవుతున్న టైంలో ఇంట్లో దీపారాధన వెలుగుతూ అమ్మవారి పాదాలను పట్టుకుని, అమ్మా అన్ని రకాలుగాను అయిపోయిందమ్మా నా జీవితం, నువ్వే శరణు, నీ పాదాలే శరణు, ఇంకెవ్వరూ నన్ను మార్చేవాళ్ళు లేరమ్మా, ఇంకెవరో నన్ను కాపాడేవాళ్ళు లేరు, నేను నీ పాదాలు పట్టేసుకున్నా, ఇంకా ముంచినా తేల్చినా నీదే భారం అని అమ్మవారి పాదాలు పట్టుకోండి. అమ్మవారు ఎందుకు కరుణించుతో చూద్దాం. జయం. మరో కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, శ్రీమాత్రేనమ్మా అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. చెప్పు తల్లి. శ్రీమాత్రేనమ్మా అండి. శ్రీమాత్రేనమ్మా తల్లి, చెప్పమ్మా. మా ఇంట్లో నిలువుటద్దాలు 3 ఉన్నాయండి. అంటే కబోర్డు బిగించి ఉన్నాయండి. ఏమో మా డ్రెస్సింగ్ టేబుల్ మాదండి, మీరు రాకముందే కబోర్డు బిగించి ఉందండి. బెడ్రూమ్ లో ఒకటి, పిల్లల రూమ్ లో ఒకటి నిలువుటద్దాలు కబోర్డు పెట్టి ఉన్నాయండి. 3 అద్దాలు ఉండొచ్చా ఉండకూడదానండి? ఉండొచ్చమ్మా. ఉండొచ్చా అండి? అంటే మేము పెట్టలేదు, మా హాల్లో ఉంటదండి నిలువుటద్దం, అది చూసుకుంటాము. కనవయండి కబోర్డు పెట్టి ఉన్నాయండి. రూముకు ఒకటి తప్పు లేదమ్మా, రూముకు ఒకటి ఉంటే తప్పు లేదు. రూముకు ఒకటి ఉంటే తప్పులేదా అండి? రూమ్ ఒకటి ఉంటే తప్పేం లేదు. బాల్కనీలో కొంచెం సింక్ దగ్గర ఒకటి ఉందండి, అది కూడా ఉండొచ్చా అండి? ఉండొచ్చమ్మా, ఉండొచ్చు. ఒక్కొక్క ప్రశ్న గురువు గారు, బాత్రూమ్ లో జర్రి కనిపించే వరకు మంచిదా చెడ్డదా? జర్రి కనపడితే ముందు దాన్ని కొట్టి చంపేయండి ఫస్ట్. అవునండి. జర్రి కుడుతుంది కదా, కుట్టే జర్రేనా? అవునండి, కుట్టే జర్రే అండి. మరి దాన్ని కొట్టేయాలి కదా ముందు. కొట్టలేదండి, నేను వదిలేసాను. పక్కన హోల్ లో వెళ్ళిపోయింది అది. అలా రాకూడదు, జర్రెలు తేళ్లు ఇంట్లోకి రాకూడదు, అలాంటివి రానివ్వకండి. అలాగేనండి. బొద్దింకలు, ఇంట్లో బొద్దింకలు, తేళ్లు, జర్రులు అవి రాకూడదు. అవును గురువు గారు. శ్రీమతి అదే అండి, అద్దాలు ఉండొచ్చు కూడా అడుగుదాం అనుకోండి. మాకు ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయి, ఏదన్నా పరిహారం చెప్పండి. ఏం లేదమ్మా, నిత్య దీపారాధన చేస్తున్నావు కదా నువ్వు? చేస్తున్నానండి. పొద్దునే చేస్తున్నావు కదా? ఎన్ని గంటలకు చేస్తున్నావు?
పొద్దున్న 5-6 గంటలకండి. 5, 6, 5ంటికా? 5 దాకానండి. 5:30 లోపల చెయ్యి. అలాగే అండి. 5:30 లోపల దీపం అయిపోవాలి. అయిపోతే ఖచ్చితంగా నీకు మార్పు వస్తుంది. రోజు చెయ్యాలి. ఓ రోజు 5ంటికి, ఓ రోజు 7ంటికి, ఓ రోజు 9ంటికి కాదు, రోజు 5:15, 5:20 లోపల అయిపోనివ్వండి పూజ. అప్పుడు ఐశ్వర్యం కలిసి వస్తుంది. జయం తల్లి. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదాము చిరావురి గారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాళపూడి మండలం అండి, వేగేశ్వరపురం. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. మీరు టీవీ సౌండ్ తగ్గిస్తున్నారండి. నా పేరు టీవీ సౌండ్ తగ్గించండి ఫస్ట్. తగ్గించామండి. నాతో మాట్లాడండి. కోదండరాముడు మా అబ్బాయి పేరండి. జర్మనీ జాబ్ చేస్తున్నారండి. ఎక్కడ? జర్మనీ అండి. జర్మనీలో జాబ్ చేస్తున్నాడు. వివాహ విషయం ఎలా ఉంటుందోనండి. ఒకసారి బాబు జాతకం పంపించండి నాకు. మీరు వేగేశ్వరపురం అంటే రాజమండ్రి దగ్గర, కొవ్వూరు దగ్గర కదా మీరు. నేను రాజమండ్రి వచ్చినప్పుడు కలవండి. ముందు అపాయింట్మెంట్ తీసుకోండి. మన ఫౌండేషన్కి మెసేజ్ పెట్టండి, గురువు గారు అపాయింట్మెంట్ కావాలని పెడితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. నేను రాజమండ్రి వచ్చినప్పుడు కలవండి నన్ను. బాబు జాతకం అవి చూసి పరిహారం చెప్తాలేమ్మా. జయంత్ అండి. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదాం చిరావురి గారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము పొట్టిపాడు నుంచి అండి. పేరమ్మా? సత్యావతి అండి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఏమండి, మా ఇంట్లో అసలు సరిగా ఉండలేదండి, బాగుంటలేదు. ఏం బాగోట్లేదమ్మా? పిల్లల పరిస్థితులు బాగోట్లేదండి అసలు. ఏం చేస్తున్నారు పిల్లలు? పెద్ద పిల్లడు బ్యాన్ చదువుతాడండి. చిన్న ఆయనేమో హైదరాబాద్ లో షాప్ పెట్టాడండి. పరిస్థితులు ఏమో అట్లా ఇచ్చినా ఎవరికో డబ్బులు ఇచ్చావండి, ఆయన కూడా ఎగ్గొట్టాడండి. రూపాయి అంటూ లేదు ఇంట్లో. ఏ ఊళ్ళో ఉంటారు మీరు? మాది పొట్టిపాడండి, గన్నవరం దగ్గర. అన్నవరమా? గన్నవరం దగ్గర పొట్టిపాడా. రోజు ఇంట్లో దీపం పెడుతున్నావమ్మా? రోజు పెట్టినండి. శుక్రవారం, శనివారం, సోమవారం పెడతానండి. ఎందుకు ఆ 3 రోజులు? 3 రోజులు చేయట్లేదండి, 3 రోజులే చేస్తాను. ఎందుకు ఆ 3 రోజులు? భోజనం రోజు చేస్తామండి. మరి భోజనం రోజు చేసినప్పుడు దీపం ఎందుకు 3 రోజులు పెడతారు? భోజనం రోజు చేస్తామండి. అదే భోజనం రోజు చేస్తారు, దీపం ఎందుకు మరి పాప 3 రోజులు? ఏంటో అట్లా అలవాటు అయిపోయిందండి. భోజనం రోజు చేస్తే దీపం రోజు పెట్టాలి. ఏం చేయమంటారండి ఇప్పుడు? భోజనం చేయండి రోజు, దీపం కూడా రోజు పెట్టండి. రోజు 5:30 లోపల దీపం పెట్టండి. దీపం పెట్టని రోజు భోజనం చేయకండి. ఆ వేళకి ఈ రోజు నా దీపం పెట్టలేదు, దేవుడికి నైవేద్యం పెట్టలేదు, దేవుడికి భోజనం పెట్టలేదు, దీపం పెట్టలేదు, నేను తిన్నాను అని గట్టిగా అనుకోండి. ఈవేళ మా ఇంట్లో దేవుడికి దీపం పెట్టాను, బెల్లం ముక్క నైవేద్యం పెట్టాక నేను కూడా భోజనం చేయాలనుకోండి. ఈవేళ నుంచి నాకు మాట ఇవ్వండి. ఏమని మాట ఇస్తారు? పూజ చేస్తానండి రేపు నుంచి డైలీ. అది రోజు ఇంట్లో దేవుడికి దీపం పెడితేనే భోజనం చేయండి. మరండి ఇప్పుడు అక్కడ సిద్ధార్థం వెళ్ళమంటున్నారు కదా, చెబుతున్నారు టీవీలో విన్నామండి మేము. అక్కడికి ముందు ముడుపు కట్టుకున్న తర్వాత వెళ్ళొచ్చండి? వెళ్ళొచ్చు. ముడుపు కట్టమంటారా ముందు? కట్టండి. డబ్బులు మాకు రావాల్సినవి వస్తాయండి మరి? వెళ్ళండి, ఒకసారి ముడుపు కట్టి ఒకసారి సిద్ధాంతం వెళ్ళి అక్కడ 7 రూపాయలు పెట్టి దీపం పెట్టి ఒక 7 పీచు తీయని కొబ్బరికాయలు గుళ్ళో ఇచ్చేసి 11 ప్రదక్షిణాలు చేసి ఒకసారి చేస్తే కదా వస్తాయో రావో తెలిసేది. ఇప్పుడు దేవుడి విషయంలో మాకు వస్తాయా ముడుపు కడితే అంటే ముందు ముడుపు కడితే వస్తాయని కాదు, వస్తాయనే నమ్మకంతో చెయ్యండి అంతే తప్ప అక్కడికి వెళ్తేనే వస్తాయా ముడుపు కడితేనే వస్తాయా అనేటువంటి ఫస్ట్ వదిలేసేయండి. మీరు నమ్మండి, ముందు భగవంతుడిని నమ్మి చేయండి. దేవుడు పాదాలు పట్టుకునే మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకంతో చెయ్యండి. నమ్మకం లేకపోతే చెయ్యొద్దమ్మా, వేస్ట్. నమ్మకం లేకపోతే మనం వేసుకునే చిన్న ట్యాబ్లెటే పనిచేయదు, ఇంకా దేవుడు ఏం పని చేస్తాడు మనకి. అందుకని నమ్మి చెయ్యండి. జయం. తర్వాత కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు శారద. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఎవరు? శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. అదే రేపు సిద్ధాంతం వెళ్దాం అనుకుంటున్నాం గురువు గారు. రేపా?
అదే శనివారం అండి. 7 పీచు తీని కొబ్బరికాయలు ఇమ్మంటున్నారు కదా గురువు గారు, ఫస్ట్ వారం ఇవ్వాలా గురువు గారు? అవునమ్మా, మీరు ఏదైనా కోరిక ఉంటే కనుక ఇవ్వండి. వెళ్ళినటువంటి ప్రతి వారం ఇవ్వండి. 11 వారాలు ఇవ్వండి. 11 వారాలు ఇవ్వాలా గురువు గారు? ఏదైనా కోరిక ఉందనుకో, మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకుంటే అవసరం లేదు. అలా కాకుండా ఏదైనా కోరిక ఉందనుకో, ఈ కోరిక మాకు తీరాలి అనుకుంటే ఇవ్వండి. లేదు మామూలుగా మేము వెంకటేశ్వరం దర్శనం చేసుకుంటే మాకు ఐశ్వర్యం, మామూలుగా ఇంట్లో బాగుండాలని అని కోరుకుంటే మామూలు ప్రదక్షిణ చేస్తే చాలు. ఏదైనా స్పెషల్ కోరుకుంటే మాత్రం ఇచ్చి 7 రూపాయలు పెట్టి ప్రదక్షిణ చేయమ్మా. జయంతల్లి. తర్వాత కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా అనంతలక్ష్మి. శ్రీమాత్రి నమ గురువు గారు. శ్రీమాత్రి నమ తల్లి, చెప్పనా? అదండి, రేపు శుక్రవారం కదండి అమావాస్య అని వాళ్ళే అది శుభ్రం చేసుకున్నాను గురువు గారు. పర్లేదండి, అదే కులదేవతాంతరం అండి. చేసుకో, రేపొద్దున కూడా కడిగే ఒకసారి ఏముంది. సరే, అమావాస్య రోజునే క్లీన్ చెయ్యాలి. ఎప్పుడైనా దేవుడిని కానీ అయినా సరే శుక్రవారం అయినా అమావాస్య రోజే చేసుకోవాలి. సరే గురువు గారు, ఇంకా రేపు మళ్ళీ చేస్తాను. అదే ఇప్పుడు మనం వారాలప్పుడు అండి మామూలుగా ఏమన్నా అటుకులు కడుతున్నా మళ్ళీ అన్నం లెక్క వస్తుందా గురువు గారు? పళ్ళు తీసుకోమ్మా, అంటే వారాలు చేస్తే పళ్ళు తినచ్చమ్మా. సాయంత్రం అట్లా గమ్ముని అన్న నోట్లు అటుకులు పాలల్లో కట్ట వేసుకుంటుంటే అన్నం లెక్క వస్తుందా గురువు గారు అంటున్నాను. మా అటుకులు మరి అన్నం లెక్కే కదా. అటుకులు ఎక్కడి నుంచి తయారవుతాయి? అదేనండి, ధాన్యంలోంచేనా? ధాన్యంలోంచే. మరమరాలు ఎక్కడి నుంచి తయారవుతాయి? ధాన్యంలోంచే. పేలాలు? అదే అవి కూడా ఇవే కదండి. ధాన్యమే లెక్కే కదమ్మా. అదండి, అది అడుగుదామనండి చేస్తున్నాను. ఇంకా ఎప్పుడన్నా నోట్లు వేసుకుంటే అలాగా వస్తుందా? అన్నం లెక్క వస్తుందా? వస్తుంది, అన్నం లెక్కే వస్తుంది. సరే గురువు గారు, అంతేనా? అలా అందుకే చేసామండి. సరే, అంటే ఇవాళ శుభ్రం చేసుకున్నాం కదా, మళ్ళీ అడుగుదాము. రేపు మళ్ళీ చేయమంటే కనుక చేద్దామనండి. రేపు చేయాలమ్మా, అమావాస్య రోజు దేవుడిని శుభ్రం చేసుకోవాలి. జయం తల్లి, జయం. చిరావుడి గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిరావుడి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. టీవీ సౌండ్ తగ్గించు. సౌండ్ తగ్గించు టీవీ. అయితే మరి డబ్బుల వైపు చెరువు ఉందని కొయ్య మాకు కొంచెం ఇబ్బందిగా అవుతుందండి. ఏంటండి? ఏంటది? ఏం చెరువు ఉంది? మా ఇంటి పక్కన చెరువు ఉందండి, కొయ్యండి. అది మాకు కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందండి. ఎంత దూరంలో ఉంది చెరువు మీకు? పక్కనేనండి, ఒక 10 అడుగుల దూరంలో ఉంటది. మీ ప్రహారీ దాటిన తర్వాత ఉందా? సరే, నువ్వు టీవీ సౌండ్ తగ్గించలేదు కదా? తగ్గించాను. నా మాట నాకే వినపడుతోంది. ఈసారి ఏం చేస్తామంటే టీవీ సౌండ్ తగ్గించుకుని ఫోన్ చేయి. జయం. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చంద్రకళ అండి, వైజాగ్. చిరావుడి గారితో మాట్లాడండి. చెప్పమ్మా చంద్రకళ. శ్రీమాత్రే నమ గురువు గారు. చెప్పు తల్లి. అదేనండి, ఉదయం పూట మనం దీపం పెట్టినప్పుడు తలుపులు వేసి పెట్టాలా, తీసి పెట్టాలా? దీపారాధన సింహద్వారం తీసి పెట్టుకోవచ్చమ్మా, కానీ తీసినప్పుడు ఏ దొంగ దూరితే కష్టం కదా. అందుకోసం దేవుడి దీపారాధన అయితే తలుపులు తీసే చేయాలి. మనం చేసే తెల్లవారుజామున 5ంటికి కదా. అప్పుడు ఏ దొంగనా దూరితే ఇబ్బంది కదమ్మా, ఏ పాము పుట్ర దూరితే. అందుకు దగ్గరికి వేసుకుని చేయండి. సాయంత్రం పూట లైట్లు వేసినప్పుడు కూడా తలుపులు వేసించాలా, తీసించాలా? అప్పుడు దోమలు వస్తాయి కదా, వేసుకునే చేయండి. సరే అండి. ఇంకేదో అడుగుదాం. సరే, ఈసారి అన్నీ రాసుకో పేపర్ మీద. ఎన్నిసార్లు చెప్పినా కొత్త మీకు పేపర్ మీద రాసి పెట్టుకోండి పక్కన క్వశ్చన్స్ అన్నీ. జయం. చిరావుడి గారి కాలర్స్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అండి, రాజమండ్రి. చిరావుడి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో, నమస్తే గురువు గారు. చెప్పు తల్లి. బాబు జాబు చేస్తాడండి, నెలలో చేస్తున్నాడు, నెలలో మానేస్తున్నాడు. మళ్ళీ 2 నెలలు చూస్తున్నాడు కానీ దొరకట్లేదు.
బాబు పేరు వెంకట సాయి కిరణ్. ఎందుకు మానేస్తున్నాడు జాబు? రిస్క్ గా ఉందంటున్నారండి. రిస్క్ అంటున్నాడు. రిస్క్ అంటున్నాడా? రిస్క్ అంటే మళ్ళీ దొరకదు కదా. దొరికితే మానేసినాడు, దొరకట్లేదండి. అదే మానేస్తే మళ్ళీ దొరకదు కదమ్మా అసలు. అదే అండి, కరువు రోజులు వెళ్ళమని చెప్పి మానేయద్దని చెప్పు. రిస్క్ అని చెప్పొద్దని చెప్పు. అలాగండి, అంతేనా? అంతే అండి. జయంతల్లి. మరో కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కామారెడ్డి అండి. నా పేరు చక్రధర్ అండి. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్ నా పేరు చక్రధర్ అండి. చెప్పమ్మా. ఏం లేదు, పూజ డైలీ మధ్యాహ్నం 12 వరకు చేస్తారు, ఏం కదా సార్? ఏంటమ్మా అది? పూజ ఎప్పుడు చేస్తావు? మధ్యాహ్నం చేస్తావా? 10 తర్వాత. ఎందుకమ్మా, దేనికి అలాగా? ముహూర్తం ఏమైనా ఉందా? లేదు, అట్లా చేస్తున్నాము. ఏమన్నా ఇదే అంటే మీరు ఏం చేస్తారు డ్యూటీ? మా డ్యూటీ ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్. ఎన్నింటికి వస్తారు ఇంటికి సాయంత్రం? మా వాళ్ళు చేస్తారు పూజ, నేను కాదు. కరెక్టేనమ్మా. మీ వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారు పొద్దున్న? పొద్దున 7కు లేస్తారు. 7. రాత్రి ఎన్నింటికి పడుకుంటారమ్మా? రాత్రి 10:30. అమ్మా 10:30కి పడుకుని 7 దాకా ఎందుకు? 5కి లేస్తే ఏమైంది? అదే నేను అది ఎప్పుడైనా 4:30కి లేవాలి పొద్దున్నే. 4:30కి బ్రహ్మ ముహూర్త కాలం అంటారు. ఆ టైంలో నిద్ర ఎవరైతే లేస్తారో వాళ్ళకి బ్రహ్మదేవుడు అనుగ్రహం ఉంటుంది. స్నానం చేసేయాలి వెంటనే. పడుతోముకుని స్నానం చేసేస్తే వరుణుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. వరుణుడు వంశాన్ని వృద్ధి చేస్తాడు, బ్రహ్మదేవుడు తెలివితేటలను ఇస్తాడు. ఆ తర్వాత 5:30 లోపల దీపం పెట్టాలి. వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. 7 గంటలకి లేచి 9 గంటలకి టిఫిన్ చేసి 10 గంటలకి భోజనం చేసి 11ంటికి దీపం పెడితే ఏ దేవుడు అనుగ్రహించడమ్మా? అసలు దీపం అంటేనే చీకట్లో చేసేదాన్ని దీపం అంటారు. చీకట్లోనే దీపానికి విలువ, దాని యొక్క మహత్యమును. ఎండ వచ్చిన తర్వాత దీపం వెలిగిస్తే ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏముంది? సూర్యుడు వచ్చిన తర్వాత వెలిగించే దీపానికి ఉపయోగం ఉండదు. ఇంట్లో దీపారాధన మనం చీకటి సమయంలోనే చెయ్యాలి. జయం. మరో కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సోమయ్య గారు. మురళి గారు మాట్లాడండి చిరావరి గారు. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. ఆడవాళ్ళని వచ్చే చేటల్లో అది శుభకార్యమా అశుభ కార్యక్రమా? ఆడవాళ్ళు వచ్చే చేటల నోమ అంటారండి. అది చేటల నోమా? అవునండి. ఎప్పుడు చేస్తారు అది? ఐడియా లేదండి మీకు కూడా. లేడీస్ కాదు, లేడీస్ ముత్తైదువులు చనిపోయినప్పుడు చేస్తారు, అదే కదా? కొంతమంది కూడా విడిగా కూడా చేసుకుంటారండి, ముత్తైదువులుగా ఉన్నప్పుడు కూడా చేసుకుంటారండి. అదే ముత్తైదువులు చనిపోయినప్పుడు చేస్తారు, ముత్తైదువులుగా చేస్తారు కదా? అవునండి. అది అశుభ కార్యక్రమం శుభ కార్యక్రమం. అది అసలు చాట్ అంటేనే గౌరీదేవి. గౌరీదేవితో చేసేది, గౌరీదేవికి చేసేది శుభమా అశుభమా? చెప్పండి మెడికల్ షాప్ మురళి గారు. ఇంక మాట్లాడరు. గౌరీదేవితో చేసే, గౌరీదేవిని ఉద్దేశించి చేసేది ఏదైనా శుభకార్యంలోకి వస్తుంది. జయం. మరో కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు దేవి అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చిరావరి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా దేవి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా తల్లి. మా తమ్ముడికి 2021లో ఉద్యోగం వచ్చిందండి, క్యాంపస్ లో ప్లేస్ అయ్యాడు. 2022 కంపెనీలో లే ఆఫ్ చేసి తీసేస్తారు. 2 ఏళ్ళు అయిపోతుంది, ట్రై చేస్తున్నాడు కానీ ఎక్కడ ఏమీ తగలట్లేదు. మూలా నక్షత్రం అబ్బాయిది. ఏ ఊళ్ళో ఉంటాడు? వైజాగ్ లోనే ఉంటాడు. వైజాగ్లో ఉంటే ఎలాగా? హైదరాబాదో బెంగళూరో వెళ్ళాలి. సాఫ్ట్వేర్ అయితే కొత్త కోర్సు నేర్చుకోవాలి, హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు వెళ్ళాలి. ఈ 2 చోట్ల ప్రయత్నం చేయాలమ్మా. కంపెనీ ఇంటర్వ్యూ ప్లేస్ అవుతున్నాడు కానీ అందరూ ఫైనల్ రౌండ్స్ వరకు వచ్చి లాస్ట్ లో మిస్ అయిపోతున్నాడండి. అది కొత్త కోర్సు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండా నేర్చుకోవాలమ్మా. మూలా నక్షత్రం కాబట్టి ఓ పని చెయ్యి, మూలా నక్షత్ర బలి చేయించు. ఏంటండి మూలా నక్షత్ర బలి? మూలా నక్షత్ర బలి. ఇక్కడ నెంబర్ కనపడుతుంది కదా నీకు, మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబరు ఇప్పుడు వేస్తున్నారు కదా, ఆ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి. మూలా నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా నక్షత్ర బలి చేయించాలి. అది చేయించమ్మా. చేయిస్తే కాస్త జీవితంలో అభ్యున్నతి, డెవలప్మెంట్ అనేది వస్తుంది తల్లి. జయం. చిరావరి గారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే.
అమ్మా నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? శ్రీ మాత్రే నమః. చెప్పమ్మా నీ పేరు ఏంటమ్మా? రసత్తులోగా నవధాన్యాలు దానాలు ఇవ్వాలండి. ఎప్పుడమ్మా? అదే రసత్తులోగా ఇవ్వాలంటండి. ఏదో మంచిది కాదంట కదా అండి. దేనికి? అదే ఒక్కొక్క అబ్బాయి ఉన్న వాళ్ళు, ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలకి ఇవ్వాలంటండి. ఒక అబ్బాయి ఇక్కడ ప్రేమలు చెప్తున్నారండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్న వాళ్ళు, ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళకి నవగ్రహ దానాలు ఇవ్వాలా? ఎందుకు? అదే 218 సంవత్సరాల లాగా ఏదో వచ్చినాయి అంటే ఇప్పుడు అలా ఇవ్వాలంటండి. ఏమీ రాలేదమ్మా, ఏమీ రాలేదు, ఎవ్వరికి ఇవ్వక్కలేదు. అర్థమైందా? ఏమీ రాలేదు. 218 సంవత్సరాలు కాదు, 318 కూడా ఏం రాలేదు, ఎవరికి ఇవ్వక్కలేదు. దాని గురించి బెంగేం పెట్టుకోకు. ఏమంటే నక్షత్ర బలి చేసి ఇప్పుడు ఈ అమావాస్య చేస్తారండి, పౌర్ణమికండి. అమావాస్య రేపు రాత్రి స్టార్ట్ అవుతుంది నక్షత్ర బలి. రేపు రాత్రి స్టార్ట్ ఉంటాయండి. నెలలో చేస్తారండి? నెలలో చేయరమ్మా, దానికి జనాల బ్యాచ్ స్టార్ట్ అయితేనే అవుతుంది అనమాట. రేపు రాత్రి చేస్తారు, కావాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకో. జయంత్ తల్లి. మరో కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పమ్మా. నిన్న చేశాను కదండి, నేను కమల కుమారి అండి. కమల కుమారి చెప్పు. నిన్న చేశాను కదండి. నిన్న చేయకపోయినా పర్లేదు చెప్పు. నిన్న మధ్య డబ్బులు కట్టడం గురించి అండి. పొద్దున్న మా చిల్లి గారు అబ్బాయి కట్టించానండి. ఏం నీల సరస్వతి బలా? ఓకే అయిందని వచ్చిందండి. ఓకే అండి అని వస్తే రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. ఇది మేము చేయించుకున్నా కానీ మాకు పొద్దున్న మా ఇల్లు వచ్చేసిందని మరి మేము కట్టుకోవచ్చండి? కట్టుకోవచ్చమ్మా, అయ్యగారులు కదా చేసేది, పంతులు గారు, గురువు గారు, చిర్రావురు గారు కదా చేసేది. పర్వాలేదు కదండి, మేము కూడా కట్టుకోవచ్చు కదండి. అయితే కట్టుకోవచ్చమ్మా. మేము మా ఇల్లు ఏం పట్టలేదు కానండి, మా ఇంటి పేరోళ్ళండి. అయినా మీకు సంబంధం లేదు, నేను కదా చేసేది పూజ. అలాగేనండి గురువు గారు, ఏం భయం లేదమ్మా. ఇప్పుడు మాకు కూడా రిజిస్టర్ చేసుకోమంటారండి? చేసేసుకో గమ్ముని. అలాగేనండి. ఎల్లుండి నుంచి బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. మా చెల్లి గారు అబ్బాయి చేయించారండి, పొద్దున్న ఇందాక అయిందని వచ్చిందండి మెసేజ్. వస్తుందమ్మా, వస్తుంది, కంగారు పడకూడదు, మెసేజ్ పెట్టాలి అంతే, పెడితే వాళ్ళు చూసి రిప్లై ఇస్తారు. మా పెద్ద బాబు జాబ్ రావాలని ఆశీర్వదించాను గురువు గారు. మీ పెద్ద బాబు పేరేంటి? విజయ నరసింహ సత్యసాయి అండి. విజయ నరసింహ సత్యసాయ, వాడికి జాబ్ రావాలి. చిన్న అబ్బాయి పేరేంటి? చిన్న అబ్బాయి పేరేంటి? చిన్న అబ్బాయి పేరు మురళీకృష్ణ నాగసాయి అండి. మురళీకృష్ణ నాగసాయి, ఆశీస్సులు. సాయిబాబు భక్తులు అండి. వెరీ గుడ్. మంచిగా సరస్వతి అనుగ్రహం మాకు వచ్చి మా బాబు జాబ్ రావాలని బాబు. పిల్లలకి నీల సరస్వతి పూజ జరిగితే నీల సరస్వతి అనుగ్రహం కలుగుతుందమ్మా. అలాగే బాబు, ఖచ్చితంగా కలుగుతుంది, అందులో డౌట్ లేదు. అలాగేనండి బాబు, గురువు గారు ఇప్పుడే చేయించానండి. జయం తల్లి, జయం. చిరావరి గారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మాది విజయరండి. మాది మా చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్ మరి కొంచెం బాగలేదండి మా పిల్లలకి ఎక్కువ. ఏం బాలేదు? మరి మా పెద్దకి పిల్లలు లేదు, కర్మ వాళ్ళిద్దరికి కూడా లేరండి. అందుకని ఏం చేస్తారు మీ పిల్లలు? ఇంటిగానే ఉంటారండి. ఒక ఆమె బాగా చదివింది ఎంఎస్సి, ఆమెకు జాబ్ రాలా. సరే, నేను విజయవాడ వస్తూ ఉంటాను వారానికి 10 రోజులకు ఒకసారి విజయవాడలో కలువమ్మా. విజయవాడలో కలవమంటారా? విజయవాడగా ఇక్కడ మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ దీనికి గురూజీ అపాయింట్మెంట్ కావాలి అని మెసేజ్ పెట్టు, విజయవాడ అని పెట్టు, వాళ్ళు ఇస్తారు నీకు. ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఒకసారి వచ్చి కలువమ్మా నన్ను. జయంత్ తల్లి. చిరావరి గారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంచెం స్పష్టంగా తెలియచేయండి. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించు. టీవీ సౌండ్ తగ్గించు ఫస్ట్. సిద్ధాంతం వెళ్ళమంటున్నారు కదండి. సిద్ధాంతం వెళ్ళమంటున్నారు కదండి. 7 కాయలు ముందర పట్టుకోవాలండి. అవసరం లేదమ్మా, 7 పీచు తీని కాయలు పట్టుకెళ్ళి, కొబ్బరికాయలు. ముందు ధ్వజస్తంభం దగ్గర ప్రమిదిలో దీపం పెట్టు. 7 రూపాయలు చిల్లర రూపాయలు అక్కడ పెట్టు.
ఒకళ్ళ పేరు మీద అయితే ఒక దీపం, ఇంట్లో నలుగురు పేరు మీద పెడితే 4 దీపాలు 7 రూపాయలు. కొబ్బరికాయలు ఒక్కొక్కళ్ళ పేరు మీద అయితే 7 కొబ్బరికాయలు పీచు తీయనివి. అవి పట్టుకుని ప్రదక్షిణ చేయి, గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి నీ కోరిక చెప్పి గుళ్ళో పంతులు గారికి ఇచ్చి. అంతే. ఆ 7 కొబ్బరికాయలు పీచు తీయనివి. నువ్వు మామూలుగా కొట్టుకోవాలంటే ఇంకో కొబ్బరికాయ పీచు ఒలిచింది తీసుకెళ్ళు, కొట్టుకునే కొబ్బరికాయ. సరేనా? అదే మనవలు పెళ్లిళ్ళ గురించి వెళ్దామనండి. వెళ్ళమ్మా. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు మనవలండి. ముగ్గురికి పెళ్లిళ్ళు అవ్వాలా? ముగ్గురు చెప్పాలండి. అయితే ముగ్గురికి విడివిడిగా చెయ్యాలిగా మరి. మగ పిల్లలండి. 3 సార్లు 11 ప్రదక్షిణాలు చేయాలి, 3 దీపాలు పెట్టాలి, 21 రూపాయలు పెట్టాలి, 21 కాయలు ఇవ్వాలి. మరి ఎలాగా చూసుకో మరి. ఎన్ని వారాలండి? 11 వారాలు వెళ్ళాలండి. 11 వారాలు వెళ్ళాల్సిందే. జయం తల్లి, జయం. చిరావుడి గారు మరో కాలర్తో మాట్లాడతామండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిరావుడి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమ్మ తల్లి, చెప్పమ్మా. రోజు 5:30కి దీపారాధన చేసుకోమంటున్నారు కదా, ఇంట్లో ఎవరో లేకవరు కండి చేసుకోవచ్చా? నువ్వు లేచి ఇంటి ముందు ముగ్గేసుకుని దేవుడిగా శుభ్రం చేసుకుని పెట్టేసుకో, ముందు దీపం పెట్టు. పెట్టుకుంటున్నానండి. అంటే ఇంట్లో ఎవరో లేకరు 6 దాకా. లేపేయి, లేకవరండి. కాసి నీళ్ళు చల్లే బకెట్ తోటి, తెచ్చి మగ్గుతో నీళ్ళు చల్లేయి వాళ్ళ మీద. లేవమను. 5ంటికి లేకపోతే ఐశ్వర్యం ఏం కలిసి వస్తుంది? లేవాలి, లేకపోతే ఎలాగా? 11 దాకా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నారా? మరి అలా అయితే ఎలాగా? 10 పడుకోవాలి, 4:30 లేవాలి. ఇంట్లో అందరూ ఐశ్వర్యం కావాలంటే కష్టపడాలి, ఉత్తినే రాదు ఐశ్వర్యం. బకెట్తో నీళ్ళు కొట్టాయి. జయం. కాళ్ళతో మాట్లాడదాం చిరావురి గారు. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇప్పుడు మాట్లాడానండి, పెట్టేశారు గురుగారు. ఒక మాట మాట్లాడండి. ఏం పేరమ్మా చెప్పు? గంగమ్మ అండి. గంగమ్మ ఎవరు? మాది జగింతండి. చెప్పమ్మా, ఏం కావాలి? నాకండి అమ్మాయికి వివాహం అయ్యి ఇడిపోయారండి. అయ్యో. అయ్యా అమ్మాయిని కొంచెం దీవిస్తారని. అమ్మాయి పేరు చెప్పమ్మా. శ్రావణ సంధ్య. శ్రావణ సంధ్య. పిల్లలు ఉన్నారా? లేదండి, 3 రోజులకే పెళ్ళి, 3 రోజులకే ఇడిపోయారండి. ఎందుకమ్మా? ఎందుకో అబ్బాయి వద్దన్నాడు. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నట్ట? ఏమోనండి, ఏమి చూడట్లా. నాకొద్దు అన్నాడండి. చుట్టాలా? లేదండి, బయట సంబంధమేనా? అయ్యో, అలాంటి ఎలాగ? మరి పెద్ద మనుషులే పెట్టారా? పెట్టినా కూడా వద్దన్నాడండి. మరి ఏమన్నారు మీరు? వద్దంటే ఇంకేం చేస్తామండి, వద్దని అన్ని తీసేసుకున్నారు మెల్లవి కూడా. వాళ్ళు తీసేసుకున్నారు. మరి పెళ్లి ఖర్చులు మీకు ఇచ్చేసారా? ఇంకా ఇవ్వలేదండి, ఇస్తాం అన్నారు. కాగితం రాయించుకున్నారా? రాయించుకున్నామండి. రాయించుకుంటే శ్రావణ సంధ్యకి ఆశీస్సులు ఇస్తున్నానమ్మా. అమ్మాయికి మంచి జీవితం వస్తుంది, ఏం కంగారు పడకు, బాధపడకు, భయపడకు. సరేనా? అదేనండి, కొంచెం దీవిందండి. దీవిస్తా తల్లి, ఆశీస్సులు తల్లి. శ్రావణ సంధ్యకి ఆశీస్సులు. శ్రీగ్రహమేవ పునః కళ్యాణ ప్రాప్తిరస్తు. జయం. చిరావురి గారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో అమ్మ, కాల్ కలిసింది, మాట్లాడండి. టీవీకి దూరంగా వచ్చేసేయండి, లేదంటే వాల్యూమ్ తగ్గించేసేయండి. అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించమంటే. ఎప్పుడైనా సరే మన కార్యక్రమానికి ఫోన్ చేసేవాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, టీవీ సౌండ్ తగ్గించాలి. ఫోన్ కలవగానే వెంటనే టీవీ సౌండ్ తగ్గించేయాలి. అలాగే లైవ్ జరుగుతున్నప్పుడు మాత్రమే, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మాత్రమే పైన కనపడే నెంబర్లకి ఫోన్ చేయాలి. ఇక్కడ కనపడే నెంబర్కి ఫోన్ చేయకూడదు. ఇక్కడ మన చిర్రావూరి వాట్సాప్ నెంబర్ ఇది. ఏదైనా పూజ చేయించుకోవాలన్నా, నక్షత్ర బలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, గురువుగారు అపాయింట్మెంట్ కావాలన్నా దానికి వాట్సాప్లో మెసేజే పెట్టాలి. ఫోన్ చేసే నెంబర్ కాదు ఇక్కడది. లైవ్లో నాతో మాట్లాడాలంటే పైన కనబడే నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి. గుర్తుంచుకోండి తల్లి. జయం. కాళ్ళతో మాట్లాడదాం చిరావురి గారు. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జీ రాజు అండి, రావులపల్లి నుంచి ఫోన్ చేస్తున్నానమ్మా. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చెప్పండి.
నేను కార్తీక మాసంలో ఇల్లు కొనుక్కున్నాను సార్. అయితే ఆ కార్తీక మాసంలో ఇల్లు కొనుక్కున్న తర్వాత జనవరి నెలలో మేము 5 అన్నదమ్ములు 2 అన్నయ్య చనిపోయారండి. అయితే ఇప్పుడు నేను గృహప్రవేశం కార్యక్రమాలు అవి జరుపుకోవచ్చా, ఆపేయాలా? అంటే ఎంతకాలం అయింది ఆయన కాలం చేసి? జనవరి 6వ తారీఖునండి. కార్యక్రమం ఎవరు చేశారు? కార్యక్రమం కొడుకు, చిన్న కొడుకు చేశాడండి. వాళ్ళ కొడుకులు? అవునండి. మీరు కార్యక్రమం చేసేసుకోవచ్చు, మీ పూజలన్నీ చేసేసుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు నా సందేహం ఏంటంటే నేను కొనుక్కున్న ఇంటిలో గృహప్రవేశం చేయొచ్చా? చేసుకోవచ్చు అయ్యా. మీరు చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు సార్. అదేనండి చేసుకోవచ్చు. అదే ఇల్లు బాగు చేయించుకుని రీమోడలింగ్ చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. గృహప్రవేశం కానీ చేసుకోవచ్చు. శుభం, నమస్తే. అదేనండి, దాని గురించే డౌట్ వచ్చింది. జయం అండి, జయం. మరో కాల్తో మాట్లాడదాం శరావరి గారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అమ్మా, నా పేరు నాగమణి, చోడపల్లి నుంచి ఫోన్ చేస్తున్నామమ్మా. శరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురుగారండి. చెప్పమ్మా. గురుగారండి, మాకు సింహద్వారం వచ్చి పడమట పక్క ఉంది. ఆ పడమట పక్క సింహద్వారానికి లక్ష్మీదేవి ఇది చెక్కతో చేసిండేది సింహద్వారానికి పెట్టాం స్వామి. అది అక్కడ ఉండొచ్చునా? బయట పక్కకు చూసేటట్లుగా ఉంది స్వామి. ఉండవచ్చు. హలో, ఉండొచ్చమ్మా. సంతోషం స్వామి. అదే ఎవరు ఉండకూడదు అన్నారు, అందుకని స్వామి మీరు బెంగళూరు ఎప్పుడు వస్తారు స్వామి? మా అబ్బాయి కోసం చూపించుకోవాలి అనుకుంటాము. బెంగళూరు నేను మార్చిలో వస్తానమ్మా. సరే స్వామి. అదే వచ్చి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, చేసుకుంటే నేను వచ్చినప్పుడు చెప్తారు వాళ్ళు మీకు. ఎప్పుడంటే స్వామి? మార్చి. సంతోషం స్వామి. జయంతల్లి. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం శరావరి గారు. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా, ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారు శ్రీమాత్రే మహా, మాది వైజాగ్. చెప్పమ్మా, పేరేంటి? సార్ దుర్గాదేవి సార్, మాది వైజాగ్. చాలా సార్లు మీకు ట్రై చేస్తాను, అవ్వలేదు. మా పిల్లలకి నక్షత్ర బలి కూడా చేయించారు సార్ మీ దగ్గర. సరేనమ్మా. అదే సార్, మా ఆయనకి సంవత్సరం అయింది సార్, అరెస్ట్ అయ్యారు, బెయిల్ రాలేదు సార్ ఎంత ట్రై చేసినా. దేనికమ్మా? అదే ఒక కేసులో అరెస్ట్ అయ్యారు సార్, గంజా కేసులో. అయ్యో, చాలా రోజులు అయిపోయింది సార్, బెయిల్ రాలేదు సార్. ఎంతో రోజు దీపం పెట్టుకుంటున్నాను సార్ 5 గంటలకి, చిన్న పిల్లలు సార్. అది రాదమ్మా అందులో. సార్ ఏదైనా చెప్పండి సార్ పరిష్కారం. సార్ పరిష్కారం కాదమ్మా, నార్కోటిక్ కేసు అంటారు దాన్ని, అదే కదా? అవును సార్. నార్కోటిక్ కేసులో బెయిల్ రాదమ్మా. సార్ చూడండి సార్ ఏదైనా దీనికి. చూడడం కాదమ్మా, అది నార్కోటిక్ కేసే అంత. ఆ కేసులో బెయిల్ రాదు. అది మనం నిరూపించుకోవాలి, మనం నిర్దోషులమని మనం నిరూపించుకోవాలి తప్ప అది బెయిల్ రాదు. శిక్ష అనుభవించేదాకా ఇంకా బెయిల్ రాదు. అది ఆ కేసే అంత. దీనికి ఏం పరిష్కారం ఉండదా సార్? మరి సరే, ఓ పని చెయ్యి. నువ్వేం చేస్తావంటే రోజు కృష్ణుడు ఫోటోకి వెన్న నైవేద్యం పెట్టు. రోజు కొద్దిగా వెన్న, కొద్దిగా చక్కెర కలిపి నైవేద్యం పెడుతుండు. అది ప్రసాదంగా తీసుకుంటూ ఉండు. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఆయన కారాగార విముక్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ కేసు అయితే మాత్రం గట్టి కేసు. అదైతే బెయిల్ వచ్చే కేసు కాదు. అయినా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. జయంతల్లి. తర్వాత కాలర్తో మాట్లాడదాం చిటావరి గారు. హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజేశ్వరి అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చిటావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా రాజేశ్వరే. గురుగారు నమస్కారం అండి. మా అమ్మాయి మిథున రాశి అండి. పెళ్లి అనుకుంటునేసరికి ఏదో గొడవ వచ్చేస్తుందండి. ఏ నక్షత్రం? ఆరుద్ర నక్షత్రం అండి. మరి ఆరుద్ర నక్షత్రానికి నక్షత్ర బలి చేయాలి కదమ్మా. చెయ్యాలండి. మరి అయ్యో, నువ్వు ఎంతకాలం చూస్తావు నా ప్రోగ్రాము? ఇంతకుముందు పూజ అక్కడ కూడా చూసానండి. మరి అక్కడ కూడా నేను నక్షత్ర బలి గురించి చెప్తూనే ఉన్నాను కదా ఎప్పటికప్పుడు. నక్షత్ర బలి చేయించు. ఇక్కడ మన చిర్రావురి వాట్సాప్ నంబర్ ఉంది కదా, దానికి నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టి ముందు అర్జెంటుగా నక్షత్ర బలి చేయించు. రేపు రాత్రే స్టార్ట్ అవుతుంది నక్షత్ర బలి, అందులో చేయించు, రిజిస్ట్రేషన్ చేయించు. నక్షత్ర బలి జరిగిన తర్వాత నుంచి మార్పు కనపడుతుంది. జయంతల్లి. సరే, ఇంకో ప్రశ్న అండి. ఏమండి అడుగమ్మా. గురుగారు, మరి ఉద్యోగం ఏదో చేస్తుందండి హార్డ్వేర్ గా, కానీ సాఫ్ట్వేర్ అనుకుంటుంది.
అది వచ్చే సూచనలు ఏమన్నా ఉన్నాయా? ముందు సాఫ్ట్వేర్ చెయ్యాలి అనుకుంటే సరిపోదు. హార్డ్వేర్ ప్రస్తుతం రన్నింగ్ లో ఉందండి, ఉన్నా కూడా సాఫ్ట్వేర్లో ప్రయత్నం చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకుని అప్పుడు అందులోకి దిగాలి. నేర్చుకోమనమ్మా, నేర్చుకోమని తప్పకుండా ఫలితం ఉంటుంది, నేర్చుకోమను. సరే సరే జయంతల్లి. ముందైతే మాత్రం అర్జెంటుగా నక్షత్రాలు చేయించమ్మా. మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. అవి భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఈ 18 బలి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో మీ ఇంట్లో పిల్లలు ఉంటే చిన్నప్పుడు మీరు శాంతి చేయించుంటారు కదా, శాంతి మాత్రమే సరిపోదు, శాంతి చేయించాలి, నక్షత్రాలకి నక్షత్ర బలి చేయించాలి. అయితే మనకు చాలామందికి నక్షత్ర బలి గురించి తెలియదు. ఈ నక్షత్ర బలి ఇండియా మొత్తం మీద 2 చోట్లే చేసేవారు. ఒకటి కాశీలో జరిగేది మా గురువు గారు, రెండోది చిర్రావూరి గారు, అంటే నేను చేయించేవాడిని. మా గురువు గారు వెళ్ళిపోయాడు, ఆయన ఇప్పుడు లేడు. ఇప్పుడు ఇండియా మొత్తం మీద నక్షత్ర బలి కార్యక్రమాన్ని కేవలం నేను అంటే చిర్రావూరి గారు మాత్రమే చేస్తున్నారు. ఇది 41 రోజుల కార్యక్రమం. 41 మంది అయ్యేవారు 41 రోజుల పాటు 41 గోత్రనామాలతో చేసేటటువంటి శాంతి మంత్రతంత్ర యంత్ర బలి ప్రక్రియనే నక్షత్ర బలి అంటారు. మీరు రావాల్సిన అవసరం ఉండదు. దీనికి కేవలం గోత్రము, పేరు, నక్షత్రం ఇస్తే చాలు. అలాగే మొదటి రోజు స్టార్ట్ అయ్యే రోజు తలస్నానం చేయండి. ఇక మీరు పాటించాల్సిన నియమాలు ఏమి ఉండవు. అలాగే దీనికి తీర్థప్రసాదాలు ఇవ్వబడవు. తీర్థం ప్రసాదం అవి ఇవ్వడం ఉండదు, తీర్థప్రసాదాలు ఉండవు దీనికి. ఎందుకంటే బలిపూర్వకంగా జరిగే కార్యక్రమం కాబట్టి. ఎవరన్నా చేయించుకోవాలి నక్షత్ర బలి అనుకుంటే ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ నెంబర్కి నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. అలాగే ఒకే ఇంట్లో ఒకే నక్షత్రంతో 2 ముగ్గురు ఉంటే దాన్ని ఏక నక్షత్ర బలి అంటారు, అది చేయించుకోవాలి. దాన్ని కూడా ఒకవేళ 2 ఉంటే, ఎందుకంటే ఒకళ్ళకి కలిసి రాదు, ఒకళ్ళకి బాగుంటే ఇంకోళ్ళకి బాగోదు. అందుకని ఒకే నక్షత్రంలో ఇంట్లో 2 ముగ్గురు ఉంటే దానికి ఏక నక్షత్ర బలి జరిపించండి. అలా చేస్తే తప్పకుండా 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపల ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది. ఎందుకంటే నక్షత్రాలు బిగిసిపోయి ఉంటాయి, నక్షత్రాలకి నక్షత్ర దోషాలు ఉంటాయి, కొన్ని పవర్స్. ఆ పవర్స్ లాక్ అయిపోయి ఉంటాయి. ఆ దోషాలు పోయి నక్షత్రాలు యోగించాలంటే ఖచ్చితంగా నక్షత్ర బలి ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు. రేపు అమావాస్య రోజు రాత్రి 9 గంటలకి నక్షత్ర బలి బ్యాచ్ మొదలవుతోంది. కాబట్టి ఎవరన్నా నక్షత్ర బలి చేయించుకోవాలనుకుంటే వెంటనే మన చిర్రావూరి ఫౌండేషన్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి. జయం. చిట్టావూరి గారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా మాట్లాడండి. హలో అమ్మాయి చెప్పమ్మా. నమస్తే అండి గురువుగారు, శ్రీమాత్రే నమః. మాట్లాడమే. హలో చెప్పమ్మా. నమస్తే అండి గురువుగారు, శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. నేను కృష్ణప్రియని మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచి? కడియం నుంచి. చెప్పమ్మా. సిద్ధాంతం, అది పుట్టినూరు సిద్ధాంతం. రాంబాబు గారు వాళ్ళ అమ్మాయినండి. నువ్వా ప్రియా? నువ్వా? నమస్తే అండి. మీ అమ్మ ఫోన్ చేసింది అన్న. చెప్పారని చెప్పారు. అవునమ్మా. నాకు చిన్న సందేహం ఉంది, దాని గురించి చేశాను. చెప్పమ్మా. మా అత్తయ్య గారు పూజ మందిరంలో చెక్క విగ్రహాలు కొంచెం పెద్ద పెట్టారండి. ఏమేమి విగ్రహాలు ఉన్నాయి? వెంకటేశ్వర స్వామి విగ్రహము, అవి పెద్దవి ఉన్నాయి కొంచెం. దానికి రోజు మహానైవేద్యం పెట్టాలా అని ఒక సందేహం అంతే. చెక్క విగ్రహాలకి మహానైవేద్యం అవసరం ఉండదమ్మా. సరేనండి. మామూలు రాతి విగ్రహాలు కానీ ఇతర విగ్రహాలు కానీ ఉంటే పెద్ద వాటికి పెట్టుకోవాలి. సరేనండి. అంతేనా? అంతేనండి, గుర్తుందనండి. అదే అందుకు గుర్తుపట్టానుగా, చెప్పానుగా. నిన్న మీ అమ్మగారు ఫోన్ చేసిందిలే. సరేనండి. సరే, కలవాలంటే రాజమండ్రి వచ్చినప్పుడు కలుద్దులే, సరేనా? సరేనండి. జయం తల్లి, జయం. అలాగే మన చిర్రావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీలంకలో ఈ నెల 14వ తారీఖు నీల సరస్వతి బలి కార్యక్రమం, 15వ తారీఖు హనుమంతుడి పాద పూజ, మహాపాద పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నీల సరస్వతి బలికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి హనుమాన్ పాద పూజ, ఇంకా 11 పూజలు కూడా ఉచితంగానే జరుగుతాయి. కాకపోతే నీల సరస్వతి బలి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఖచ్చితంగా.
పిల్లల పేర్ల మీద, పిల్లలకి చదువు బాగా రావడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి, పెద్దవాళ్ళలో ఉద్యోగంలో అభివృద్ధి కోసం, అలాగే తెలివితేటలు పెరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కోసం నీల సరస్వతి బలి చేయించుకోవచ్చు. ఇక్కడ మన చిర్రావురి ఫౌండేషన్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ ఉంటుంది, చూడండి. నీల సరస్వతి బలి వివరాలని దాంట్లో ఉంటాయి. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ పూజలన్నీ కూడా నేను జరిపించడం జరుగుతుంది. జయం. చిరావురి గారు, ప్రేక్షకుల ధర్మ సందేహాలకి ఎప్పటిలాగే చక్కని సమాధానాలు తెలియచేశారు. ధన్యవాదములు చిరావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. ఇదండి వాటి జయం కార్యక్రమం. తిరిగి రేపటి జయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు చిరావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 88556956